మన యజమాని ఎవరండి? యేసు ప్రభువారు. ఆయన ఎప్పుడు వస్తాడు? నీవు నేను అనుకోని గడియలో వస్తాడంట ఆయన. చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? దేవుని రాకడంటే భయం లేదు, తీర్పు అంటే భయం లేదు, ప్రభువు చూస్తున్నాడనే భయం లేదు. అనుకోని గడియలో ఈ చెడ్డ దాసుడు తన యొక్క దృష్టికోణం ఏంటంటే, నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకున్నాడంట. ఇది నిర్లక్ష్యానికి, మతిమరుగు దారితీస్తుంది. నేను ఎంత వ్యతిరేకంగా దేవునికున్నావో నాకేం అవ్వట్లేదు, ఏందో దేవుని రాకట్లేదు, తొక్కలేదు, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నటువంటి మూర్ఖత్వంలో చాలా మంది జీవిస్తున్నారు. రాకడంట కనురెప్ప పాటలు వస్తుందంట, ఇట్లా కనురెప్పలు ఇట్లా మూసి ఇట్లా తెరిచిలోకి వస్తుంది. తెలియదు ఆయన రాకడైనా రావచ్చు, మన పోకడైనా కావచ్చు, మొత్తానికైతే ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే, ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా వెళ్ళాల్సిందే. ఆయన రాకడైనా ముందు రావచ్చు, లేదా మన పోకడైనా ముందు పోవచ్చు. ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు యేసు ప్రభువు వస్తాడో తెలియదు. కాబట్టి ఎట్లా బ్రతకాలా? ఆ నమ్మకస్తుడైన యజమాని వల్లే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చెడ్డ దాసుని వల్ల బ్రతకొద్దు. ఈ చెడ్డ దాసుడంట, అతని గురించి రాయబడింది, నా యజమాని ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూరుండెను. దేవుని బిడ్డలారా, అతని ప్రవర్తన ఎలా ఉందంటే, తోటి దాసులపై హింస, త్రాగుబోతులతో తినటం త్రాగటం. ఇది దేనికి సూచిస్తూ ఉందంటే, శారీరక తృప్తి కోసము ఆత్మీయ బాధ్యతను విడిచిపెట్టు తత్వానికి సూచనగా ఉంది. ఈనాడు చాలా మంది ఆత్మీయతను విడిచిపెట్టి ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఏమి కట్టుకోవాలని, శరీరము దేన్ని కోరితే, శరీరము దేన్ని ప్రేరేపిస్తే, శరీరము దేన్ని ఆపేక్షిస్తే దాని వైపే పరిగెత్తుతున్నారు. కానీ ప్రభు రాకడ అనేది ఒకటి ఉంది. ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైనా నేను ఉంటానో ఉండనో తెలియదు. కాబట్టి నేను నమ్మకంగా భక్తి చేస్తాను, నమ్మకంగా ప్రార్థన చేస్తాను, నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతాను, నమ్మకంగా నేను చర్చికి వెళ్తాను, నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటాను, నమ్మకంగా నేను దేవుని కొరకు ఒక నూతనమైన గడియలాగా నువ్వు అనుకొని బ్రతకాలి. ఇంకో విషయం చెప్పనా, దేవుని రాకడ అక్కడ వాకిట్లోనే ఉంది అని మనం గ్రహించి భక్తి చేయాలంట. ఎక్కడుందని? వాకిట్లోనే ఉందని. చాలా మందికి భయం లేకుండా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని రాకడంటే భయం లేదు, తీర్పు అంటే భయం లేదు, చర్చ్ అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, ఏమండి దేవుని వాక్యం అంటే భయం లేదు. విచ్చలవిడిగా నా ఇష్టం అన్నట్లుగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. నేనంటాను, ఈ చెడ్డ దాసుడు కూడా అలాగనే ఉన్నాడు. చూడండి, గలతీ పత్రికలో 2:21 ఏమో రాయబడి ఉందో, ఇటువంటి వారికి దేవుడు రాజ్యంలో స్థానం లేదని. ఎటువంటి వారు? దేవుని రాకడను ఆలస్యము అవుతుందని నిర్లక్ష్యం చేసి తాగుతూ తినేవాళ్ళు, ఏమండి దేవునికి అయిష్టంగా జీవించేవాళ్ళు, నమ్మకంగా జీవించిన వాళ్ళు, యథార్థంగా జీవించిన వాళ్ళు, రాకడంటే భయం లేని వాళ్ళు. భయం లేనివాడు కదా అల్లరితో కూడిన ఆటపాటలతో చొల్లకనగా హేళనగా, ఏమండి ఇష్టానుసారంగా జీవించేవాడు. ఇటువంటి వారికి దేవుని రాజ్యములో స్థానము లేదు. ఈ చెడ్డ దాసునికి ఇతని యొక్క దృష్టికోణం ఏంటంటే, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు. నేనంటాను, దేవుని రాకడ ఇప్పుడు కాదులే, ఎప్పటి నుంచో చెప్తున్నారు పాస్టర్స్, సేవకులు, ఇదిగో ప్రభువు త్వరగా వస్తుందని చెప్తున్నారు అని మనం గనక నిర్లక్ష్యం చేసి మనము సన్నగిల్లిపోయి, ఏమండి ప్రార్థన, చర్చిని, ఏమండి వాక్యాన్ని మనం కొంచెం అశ్రద్ధ చేసి, మనం కొంచెం నిమ్మకు నీరెత్తినట్లుగా కొంచెం ఆదమరిచి ఉంటే, నేను ఒకటే చెప్తాను, ఆయన రాకడన్నా రావచ్చు, నువ్వన్నా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళినా ఆయన వచ్చినా, ఈ రెండిట్లలో నువ్వు వెళ్ళినా నమ్మకత్వాన్ని కనపరచాలి, ఆయన వచ్చినా నమ్మకత్వాన్ని కనపరచాలి.
ఆయన వస్తాడన్న దానికంటే కూడా నీకేం భయం ఉండాలంటే, నేను ఎప్పుడు పోతానో తెలియదు ప్రభువా, నా మరణం ఎప్పుడో తెలియదు, కాబట్టి ఈరోజు బ్రతికేవా, ఈరోజు నాకు ఇచ్చేవయ్యా, రేపు ఎట్లుంటుందో తెలియదని ఈరోజే దేవుని రాకడా, ఈ రాత్రే దేవుని రాకడా, ఈ క్షణమే దేవుని రాకడా, లేకపోతే సాయంత్రమే దేవుని రాకడా, అన్నిటికంటే ఇదిగో నా వాకిట్లోనే దేవుని రాకడా ఉందని భావించి భక్తి చేసే వాళ్ళు మాత్రమే రాకడలో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తుడైనటువంటి సేవకుడు, ఆ దాసుడు నమ్మకంగా ఉంటే దేవుడు అతన్ని దీవించి తన యావదాస్తి మీద అతన్ని ఏలికగా, అతన్ని మరి పరిపాలకునిగా నియమించాడు. ఈ చెడ్డ దాసుడు, నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని పట్టించుకోకుండా కొట్టుతూ హింసిస్తూ అనేక మందిని, తాగుతూ తినుచు తాగుబోతులతో కలిసి జీవిస్తూ రకరకాల పొరపాట్లు చేస్తూ రకరకాల పాపాలు చేస్తూ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ దాసుని మీదకి వచ్చినటువంటి శిక్ష ఏమిటంటే, దేవుని బిడ్డలారా 50వ వచనంలో, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా, నరికించడం ఏంటి, తీసి నరకంలోకి పంపించడం. ఇతని మీదకి వచ్చిన శిక్ష ఏంటి, అకస్మాత్తుగా ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఫలింపని ప్రతి కొమ్మనంట నరికి పారవేస్తారంట. ఈ చెడ్డ దాసుడు ఫలింపని కొమ్మ లాంటి వాడు. హెబ్రీ పత్రికలో 10:26-27 వచనాన్ని మనం చదవగలిగితే, తెలిసి చేసిన పాపానికి శిక్ష తప్పదని. చూడండి, ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 10:26-27 వచనం. మనము సత్యమును గూర్చి అనుభవైన జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు. చూడండి, ఇప్పుడు సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే ఏంటి, నువ్వు బాప్తీసం పొందావు, మారు మనసు పొందావు, పాపాలను ఒప్పుకున్నావు, పాపం ఏంటో నీకు తెలిసింది, తప్పేంటో నీకు తెలిసింది, ఏది పాపమో ఏది పాపము కాదో, ఏది మాట్లాడితే పాపము, ఏది మాట్లాడకపోతే పాపము కాదు, మంచి చెడు అన్ని తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా కావాలని ప్రత్యేకంగా పనిగట్టుకొని నువ్వు రంగంలో దిగినావు అనుకో, అక్కడ ఏమని రాయబడి ఉంది, మళ్ళీ రక్త ప్రోక్షణ అనేది లేదు. ప్రభు ఒక్కసారి రక్తాన్ని కార్చాడు, యేసే ఒక్కసారి తన రక్తాన్ని నీ కొరకు చిందించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఆయన రక్తాన్ని కార్చడానికి అవకాశం లేదు, కానీ శిక్ష తప్పదు. న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నిలబడాలి. ఎట్లున్నారు సంఘాలు చూడండి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు సాడీలు చెప్పటం, అసలు మార్పు లేదు. బుద్ధిపూర్వకం ఇది తప్పని తెలుసు, ఫలానా వ్యక్తి మీద ఎలాగ మాట్లాడకూడదని తెలుసు, ఈ వ్యక్తి మీద లేనిపోని విషయం చెప్పితే దేవుడు శిక్షిస్తాడు, నేను తీర్పులో నిలబడవలసి వస్తుంది, ఇది కావాల్సిన చేసే పని, అనుకోకుండా జరిగే పొరపాటుగా తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం, రకరకాలుగా మాట్లాడుతున్నాం, రకరకాలుగా జీవిస్తున్నాం. కావాల్సిన బుద్ధిపూర్వకంగా చేస్తే శిక్ష తప్పదు. ఈనాడు చాలా మంది సేవకులైన విశ్వాసులైన అన్నీ తెలిసి కూడా ఎలా ఉన్నారంటే రకరకాలుగా జీవిస్తున్నారు. నేనంటాను, మనము మంచి దాసుని వలె ఉండాలి, నమ్మకస్తుడైన దాసుని వలె ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ప్రభు ఆయన రాకడలో వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు నమ్మకత్వాన్ని కనుక్కోవాలి, ఆయన కనుక్కోవాలి, అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. చెడ్డ దాసుని వలె మనం అస్సలు ప్రవర్తించకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏ దాసుని వలె ఉన్నామో నమ్మకమైన మరి మంచి దాసునిలాగా నువ్వు ఉన్నావా, నేనున్నానా, లేక చెడ్డ దాసునిలాగా మనం ఉన్నామా?
ఇదిగో వాక్యం చెప్తా ఉంది, ప్రతిరోజు దేవుని వాక్యములో మనం నిలిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మన వెలికిల్లో దీవించి ఆశీర్వదించును గాక.